ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అమ్మా. నమస్తే రాధ గారు. అమ్మ, మామూలుగా పిల్లలకి తెలియనంత వరకు, పిల్లలు చిన్నగా ఉన్నంత వరకు తల్లిదండ్రుల ఒక గూటిలోనే ఉంటారు. అవును. అప్పుడు తల్లిదండ్రులకి ఏం ఆలోచనలు ఏమి ఉండవు, వాళ్ళే బ్రతుకు వాళ్ళే సర్వస్వం. ఎప్పుడైతే పిల్లలు పెద్ద అయిపోతారో అప్పుడు తల్లిదండ్రులు పిల్లలు చెప్పిన మాట వినాల్సి వస్తుంది. ఎక్కడ పిల్లల దగ్గర ఉండాలా, లేదు అంటే మేమే ఒంటరిగా ఉండాలా, వాళ్ళకి ఇబ్బంది పెట్టకూడదులే అని కొంతమంది దూరమైన వాళ్ళు కూడా ఉన్నారు. నిజంగా ఒక వయసు అయిపోయిన తర్వాత పాపం వాళ్ళు పిల్లల దగ్గర ఉండడమే బాగుంటుంది కదా, ఏ విషయంలో అయినా అని. మరి ఎలాంటి పరిస్థితుల్లో ఇలా ఉంటే బెటర్ అంటారు, లేదా ఒంటరిగా ఉండడమే బెటర్ అంటారు? నేను చెప్పేది ఏంటంటే రాధ గారు, దిస్ ఇస్ ఓన్లీ మై పర్సనల్ ఒపీనియన్. తల్లిదండ్రులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే పరిస్థితి ఉన్నప్పుడు, ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేనప్పుడు ఇండిపెండెంట్ గా వాళ్ళిద్దరు ఉండడం అనేది కరెక్ట్ అని నేను సజెస్ట్ చేస్తాను కదా. ఇప్పుడు కొన్ని పరిస్థితులలో మీకు హెల్త్ బాగుండకపోవచ్చు, మీరు ఇద్దరు మంచాన పడవచ్చు, అప్పుడు కంపల్సరీగా పిల్లల దగ్గర ఉండడం, పిల్లలు కూడా తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలకు ఉంది. కానీ ఎప్పుడైతే మీకు హెల్త్ కండిషన్ బాగుందో, మీరు ఇండిపెండెంట్గా ఏ పనులైనా చేయగలుగుతున్నారో, అలాంటప్పుడు పిల్లల దగ్గర ఉండాల్సిన పరిస్థితి అసలు అవసరమే లేదు. ఎందుకు అవసరం? ఎందుకంటే మీకు, మీ జనరేషన్కు, మీ పిల్లల జనరేషన్కు, మీ పిల్లల జనరేషన్కు చాలా డిఫరెన్స్ ఉంది కదా. మీరు ఉండి వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళని ఇబ్బంది పెట్టే కంటే మీరు చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఒక ఇంట్లో తల్లి తండ్రి, ఆ కొడుకు కోడలు, ఆ కొడుకు కోడలకు పిల్లలు, అంటే మొత్తం ఎంతమంది? 6 మంది ఉంటారు. ఈ 6 మందిలో జనరేషన్ గ్యాప్ ఎలా ఉంటుందంటే, తల్లి తండ్రి రిటైర్ అయిన వాళ్ళు ఒక 60 సంవత్సరాలు, 65 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాలు కదా. పిల్లలకు వచ్చేటప్పటికి 35 ఏళ్ళు, 40 ఏళ్ళు కూతురు లేకపోతే అల్లుడు, కొడుకు కోడలు. ఎంత గ్యాపు? మళ్ళీ 10 సంవత్సరాలు. వాళ్ళ పిల్లలకి ఎంత గ్యాపు? వాళ్ళకి ఒక 10 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 8 సంవత్సరాలు. సో ఆలోచన ధోరణి అనేది ఈ 3 జనరేషన్స్కు చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ పెద్దగైన తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, పొద్దున్నే లేచేసి ఏ సుప్రభాతం వినడమో, ఏ భక్తి ఛానల్ పెట్టుకోవడమో, లేకపోతే ఏ తీర్థయాత్రలో చూసుకోవడమే అనేది వాళ్ళు చేస్తారు. పొద్దున్నే లేయంగానే ఈ సెకండ్ జనరేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే, పొద్దున్నే లేచేసి ల్యాప్టాప్ ఆన్ చేసుకొని, అంటే వీళ్ళు ఏం చేస్తారు, పొద్దున్నే లేచి పూజలు చేసుకొని ఏదో కాస్త సుప్రభాతాలు విని, వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుంటుందంటే, పొద్దున్నే దేవుడిది ఉంటే మంచి వైబ్రేషన్స్ వస్తాయి, నాతో పాటు నా పిల్లలు కూడా వింటారు, వాళ్ళు కూడా బాగుంటారు అనేది వాళ్ళ ఉద్దేశం. అంతేకాని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం తల్లిదండ్రులకు ఉండదు. అట్లాగే ఈ సెకండ్ ఎవరైతే కొడుకు కోడలు ఉన్నారో వాళ్ళకేముంటుందంటే, పొద్దున్నే ఇవన్నీ లేకుండా ప్రశాంతంగా బెడ్ కాఫీ తాగేసి ఇద్దరము మన వాట్సాప్ లో స్టేటస్ చూసుకొని, తర్వాత ఎవరి ఫోన్లలో వాళ్ళం బిజీగా ఉండి, హాలిడే అయితే ఈ రోజు మన ఇద్దరం ఎక్కడికి వెళ్దాము, పిల్లల్ని తీసుకొని వెళ్దాము అనే ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. ఏంటమ్మా పొద్దున్నే అంత పెద్ద సౌండ్ పెట్టావు, ఆ సుప్రభాతాలు అందరు వినాలా, నువ్వు వినుకో, ఆ యూట్యూబ్లో పెట్టుకొని తల్లి తండ్రి నీ పిల్లలు అంటారు కదా. అక్కడి మళ్ళీ థర్డ్ జనరేషన్ పిల్లలు ఏమంటారు, తల్లిదండ్రులు పిల్లలకేమో మ్యాచ్ చూసుకోవాలని, కార్టూన్ చూసుకోవాలని, తల్లిదండ్రులకు మరి నాన్నగారు ఎవరి తాతగారికి, అమ్మమ్మకు, బామ్మకు, తాతయ్య గారికి ఏముంటుందంటే, అరే ఎందుకురా అంతసేపు పెడతారు, అంత సౌండ్ పెట్టకురా బాబు, తలనొప్పి వస్తుంది. ఈ పిల్లలకంటే ఎక్కువ సౌండ్ పెట్టుకుంటే వాళ్ళకి విన్నట్టు, చుట్టుపక్కల వాళ్ళు సౌండ్ వింటూ మళ్ళీ ఫోన్ చూసుకుంటూ ఉంటారు కదా. వాళ్ళు అది చూస్తున్నారా, ఫోన్ చూస్తున్నారా తెలియదు. కానీ ఈ పెద్దవాళ్ళైన ఈ తాతగారికి, అమ్మమ్మ గారికి ఆ సౌండ్ వినేలాక, నానా కాస్త తగ్గు సౌండ్, నువ్వు వారు పక్క రూమ్లోకి వెళ్ళిపో అంటారు. ఇవన్నీ మధ్యతరగతి కుటుంబాలలో జరిగేవి. సరే, పెద్ద పెద్ద ఇళ్ళు ఉండే వాళ్ళకు ఎవరి రూమ్లలో వాళ్ళకి టీవీలు ఉంటాయి, అది వేరే. సో ఇవన్నీ ఫేస్ చేసే బదులు, ఎప్పుడైతే మీ ఆరోగ్యం బాగుందో, మీరు పిల్లల మీద ఆధారపడనవసరం లేదు అనుకున్నప్పుడు, మీరు ఇద్దరు చక్కగా ఉండాలి అనుకున్నప్పుడు, వేరే చోటే చుట్టుపక్కల కనీసం మీ పిల్లల దగ్గరలో అంటే ఏదన్నా అవసరమైతే ఫోన్ చేస్తే ఒక అరగంటలో వచ్చే వీలుగా ఉండడం అనేది నేనైతే సజెస్ట్ చేస్తాను. అంతే కదా. అంతేగాని మీరు అన్ని విధాలా బాగున్నప్పుడు ఎందుకు వాళ్ళ మీద ఆధారపడాలి? మీరు బాధపడడం, మీరు ఇబ్బంది పడాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టాలి. అంతే కదా. కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారు, రాధ గారు, అవును మేము పెద్దవాళ్ళం అయిపోయాము, పిల్లలదే బాధ్యత, పదా పిల్లల దగ్గరికి వెళ్ళి ఉందాం, వాళ్ళు ఎవరి కోసం చూసుకుంటాడు, మా తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు లేదా అనుకుంటారు. కానీ
వాళ్ళని మనం ఏ విధంగా కష్టపెడుతున్నామో అనేది Correct. ఆలోచించట్లేదు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో భార్య భర్త కంపల్సరీగా ఉద్యోగాలు చేస్తే గానీ ఇప్పుడున్న కాస్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళు మీట్ అవ్వలేరు. పిల్లలకు లక్షలు ఎల్కేజీ అనగానే లక్షలు పెట్టి చదివించాల్సి వస్తున్నది, డొనేషన్లని అవని. కాబట్టి వాళ్ళ అన్ని మీట్ అవ్వాలి అంటే కంపల్సరీగా వాళ్ళు కంపల్సరీగా కష్టపడి పని చేయాల్సిందే. అంతేగాని నన్ను చూసుకోవాల్సిన బాధ్యత నీదే, ఏం రా రేపు ఏం ప్లాన్, అమ్మా మేమిద్దరమే ఎక్కడికి వెళ్తావు రా, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళావా, కానీ మీకు హెల్త్ బాగానే ఉంటుంది, మీరిద్దరు వెళ్ళగలరు, కానీ కొడుకుగా నీదే బాధ్యత అనే కొంతమంది తల్లిదండ్రులు కూడా ఉంటారు. సో నేను చెప్పేది ఏంటంటే మీరిద్దరూ హెల్త్ బాగుండి, మళ్ళీ చెప్తున్న కండిషన్ ఏంటంటే హెల్త్ బాగుండి మీరిద్దరు మీ పనులు మీరు చేయగలుగుతున్న పరిస్థితి ఉన్నప్పుడు మీరిద్దరు సపరేట్గా ఉండడమే మంచిది. వాళ్ళ మీద ఆధారపడకండి. రేపొద్దున మీ ఇద్దరు ప్రయాణంలో ఎవరైనా ఒకరు ఆ జీవిత ప్రయాణంలో మధ్యలో పోయారనుకోండి, అప్పుడు కూడా కండిషన్ ఏంటి, ఎస్ ఆయన పోతే పోయాడమ్మా, నేను చాలా బాగుంటాను, నా హెల్త్ గురించి నేను చూసుకుంటా, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ఏదున్నా కూడా మీ రెండో ఇల్లో మూడో ఇల్లో లేకపోతే కొన్ని ఫ్లాట్స్లలో కొంతమంది ఏం చేస్తున్నారంటే పర్వాలేదు, కొంతమంది తల్లి కానీ తండ్రి కానీ నేను సపరేట్గా ఫ్లాట్లో ఉంటాను, మీరు మూడో ఫ్లాట్లో ఉంటారు కదా, ఏదున్నా రెండో ఫ్లాట్ దాటేసి మూడో ఫ్లాట్ కోసం రావచ్చు కాబట్టి నేను సపరేట్గా ఉంటానని కొంతమంది నిజంగా తల్లిదండ్రులు వాళ్ళే నిర్ణయాలు తీసుకొని ఉంటున్నారు. అంతేగాని లేదు ఇంకా నేను ఉండలేను, నా పరిస్థితి బాగాలేదు, నాకు ఒకరు మంచినీళ్ళు ఇస్తే కానీ నేను తాగలేను, నన్ను ఒకరి హాస్పిటల్ తీసుకెళ్తే గానీ నేను వెళ్ళలేను అని పరిస్థితులు అన్నప్పుడు ఎస్ పిల్లల బాధ్యత అది, పిల్లల దగ్గరే ఉండండి. లేదు అన్నప్పుడు మాత్రం నా సజెషన్ అనుకోండి, లేకపోతే నేను అనుకుండే అభిప్రాయం అనుకోండి, నా ఒపీనియన్ ఏంటంటే మీరు ఇండిపెండెంట్ గా ఉండండి చక్కగా. మీ ఇద్దరు, ఎందుకంటే మీ ఇద్దరు సేమ్ ఏజ్, 2-3 సంవత్సరాల డిఫరెన్స్ ఉండొచ్చు, 1 సంవత్సరం డిఫరెన్స్ కూడా, మీ ఆలోచన ధోరణి ఇద్దరిది ఒకటే ఉండేది. చక్కగా పుణ్యక్షేత్రాలకు వెళ్ళండి, మీకు కావాల్సిన ఛానల్ పెట్టుకోండి, మీ ఫ్రెండ్ సర్కిల్లో తిరగండి కదా, తీర్థయాత్రలు చేసుకోండి. మీకు కావాల్సింది ఇప్పుడు తల్లిదండ్రులకు కోసం మెత్తగా పిల్లలు వాళ్ళకి షుగర్ పేషెంట్, సో ఇది మీకు కావలసినట్టుగా వండుకోండి, తినండి, హ్యాపీగా ఉండండి ఇద్దరు. ఇప్పటి నుంచే వెళ్ళి వాళ్ళ కాళ్ళ మధ్యలో ఉండేసి ఏంటమ్మా నువ్వు అస్తమానమా ఎందుకు నువ్వు ఈయన అనిపించుకుంటే బదులు వీలైనంత వరకు మీరు బతకడానికి ట్రై చేయండి. లేదు ఇంకా నీ సహాయ పరిస్థితులలో తల్లిదండ్రులు పిల్లల దగ్గర ఉండాలి తప్పదు అనుకున్నప్పుడు మాత్రం కంపల్సరీగా ఉండాలనే మాత్రం నేనైతే అనుకుంటాను. కరెక్ట్. మన కాళ్ళు చేతులు చక్కగా ఉన్నంత వరకు, ఆరోగ్యంగా ఉన్నంత వరకు ఆధారపడకుండా ఉండడం అంత ఉత్తమం. ఇండిపెండెంట్ గా ఉండండి, హ్యాపీగా ఉంటారు, ఇండిపెండెంట్ హాయిగా ఉండండి, ఎలా కావాలంటే అలా బతక. ఇవాళ గుడికి వెళ్తున్నాం, చక్కగా ఇద్దరు గుడికి వెళ్ళిపోండి, అంతే కదా. అమ్మ నన్ను గుడికి లేదమ్మా మేము ఏదో పార్టీ ఉంది మాకు, మేము పార్టీకి వెళ్తున్నాం, మళ్ళీ నువ్వు గుడి అంటావు, అయిపోయింది, నువ్వు నోరు మూసుకొని కూర్చోవాలి. ఎందుకంటే మీరు డిపెండెంట్ కాబట్టి. డిపెండెంట్ కాకుండా వీలైనంత వరకు మీరు ఇండిపెండెంట్ గా ఉండండి. హెల్త్ సహకరిస్తే భగవంతుడికి ఒకటే కోరుకోండి, ఆ డబ్బులు లేకున్నా ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటే నిజంగా మీరు చాలా హ్యాపీగా ఉండొచ్చు. కరెక్ట్ గా చెప్పారు. థ్యాంక్ యూ.